మా క్షేత్రదానం తీర్థయాత్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. భారతదేశం అంతటా పవిత్ర ప్రయాణాలను కనుగొనండి. భక్తి భావంతో దేవాలయాలు, ఇతిహాసాలు. ప్రియమైన ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగా దివ్యంగా కొలువై ఉన్న రూపాన్ని అన్వేషిస్తాం. విశ్వపాల సముద్రంలోని ఆదిశేషపై యోగ నిద్రకు ప్రసిద్ధి చెందిన ఈ గంభీర రూపం శయన మూర్తి విశ్వ సమతుల్యతకు, శాశ్వత శాంతికి ప్రతీక. శయన మూర్తులను భుజంగసేనం, భోగసేనం, విరసాయనం, స్థలసేనం, ఉద్దానసేనం మరియు మాణిక్యసేనం అని వర్గీకరించారు. ఇవి ఒక్కొక్కటి దైవిక విశ్రాంతి యొక్క ప్రత్యేక లక్షణాలను ప్రతిబింబిస్తాయి. పవిత్ర నదులు, పురాతన దేవాలయాలు మరియు దైవిక ఇతిహాసాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ రోజు మాతో చేరండి. పురాణ పంచరంగ క్షేత్రాలతో సహా ప్రసిద్ధ రంగనాథ దేవాలయాలను మరియు మరెన్నో. అన్ని దేవాలయాల వివరాలు తెలిపే నా 2 బ్లాగులు చూడండి. లింక్ వివరణ పెట్టెలో ఉంది. అలాగే లింకులు మరియు ఆలయ వివరాలతో 500 రంగనాథ దేవాలయాల ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ను చూడటం మర్చిపోవద్దు. లింక్ క్రింది వివరణలో ఉంది. పంచరంగ క్షేత్రాలు. పవిత్ర 5. ఇప్పటికే ఈ 5 దేవాలయాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోను ప్రచురించాం. లింక్ వివరణలో ఉంది. దాన్ని పరిశీలించు. 1. శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగపట్టణం, కర్ణాటక. ఆది రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కావేరి నదిపై ఉన్న మొదటి పంచరంగ క్షేత్రం. ఇక్కడ ఉన్న రంగనాథుని విగ్రహం శయన భంగిమలో ఉన్న విష్ణువు యొక్క అతిపెద్ద మరియు కళాత్మక ఆకర్షణీయ ప్రతిరూపాలలో ఒకటి. 2. మధ్యరంగా, శివనసముద్రం, కర్ణాటక. శివనసముద్ర ద్వీపంలో ఉన్న ఈ ఆలయం ఇంద్రుని తపస్సుతో, యవ్వనం లాంటి మోహన రంగా ఆశీర్వాదంతో ముడిపడి ఉంది. ఈ ఆలయ పురాణం కృతయుగం నాటిది. 3. శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీరంగం, తమిళనాడు. అంత్యరంగా. ఇది చివరి పంచరంగ ఆలయం. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన ఈ భారీ ఆలయ సముదాయం అతి పెద్ద హిందూ దేవాలయం మరియు ఆల్వార్ భక్తి సాహిత్యం మరియు దైవిక పురాణాలలో మునిగి ఉంది. 4. అప్పక్కుదాతన్ ఆలయం, కోవిలాడి, తమిళనాడు. ఈ దివ్యదేశం మహావిష్ణువు పురాణగాథకు ప్రసిద్ధి చెందింది. నాయప్పం, తీపి బియ్యం కేకులు ను ఒక రాజు నుండి అభ్యర్థించింది. ఇక్కడ పడమటి వైపు వంగి ఉన్న స్వామిని అప్పల రంగనాథుడు అని కూడా పిలుస్తారు. 5. పరిమళ రంగనాథర్ ఆలయం, తిరుందలూరు, తమిళనాడు. ఈ ఆలయం సువాసనలు వెదజల్లే గర్భగుడి మరియు తిరుమంగై ఆల్వార్తో అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామి దెయ్యాలకు కోల్పోయిన వేదాలు, పరిమళం రెండింటినీ పునరుద్ధరిస్తాడని చెబుతారు. ఇతర ప్రముఖ రంగనాథ దేవాలయాలు. 6. సారంగపాణి ఆలయం, కుంభకోణం. ఈ భారీ దివ్యదేశంలో విష్ణువు ఉత్తర శయన భంగిమలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం నాతముని మరియు దివ్య ప్రబంధం పునరుద్ధరణతో ముడిపడి ఉంది. 7. ఆది తిరువరంగం పెరుమాళ్ కోయిల్, తిరువరంగం, తమిళనాడు. శ్రీరంగం కంటే పురాతనమైనదిగా చెప్పబడే పురాతన ఆలయం. 29 అడుగుల పొడవైన ఈ విష్ణువు విద్యకు, సంతానానికి అనుగ్రహం ప్రసాదిస్తాడు. 8. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంలో పద్మనాభస్వామి అనంతుడిపై కొలువై 3 గర్భగుడి ద్వారాల ద్వారా దర్శనమిస్తాడు. ఇది కేరళ మరియు ద్రావిడ వాస్తుశిల్పం యొక్క మిశ్రమం. 9. శ్రీ అతికేశవ పెరుమాళ్ ఆలయం, తిరువత్తూరు, తమిళనాడు. 22 అడుగుల భారీ విగ్రహానికి నిలయమైన ఈ ఆలయం నదులతో చుట్టుముట్టిన భూభాగంలో ఉంది. పరశురాముడు, నమ్మాళ్వార్ల పవిత్ర క్షేత్రం. 10. శ్రీ ఆనంద నారాయణ పెరుమాళ్ ఆలయం, అబరణదరి, తమిళనాడు. తిరువనంతపురంలో ఉన్న విగ్రహం కంటే 21 అడుగుల పెద్ద విగ్రహం. అనంత నారాయణ స్వామి అలంకరించిన ఆభరణాలు, అనుగ్రహంతో దర్శనమిస్తాడు. 11. అరుల్మిగు రంగనాథర్ ఆలయం, సింగవరం, తమిళనాడు. రాతితో చెక్కబడిన ఈ ఆలయం దండయాత్రల సమయంలో శ్రీరంగంలోని ఉత్సవర్కు ఆశ్రయంగా ఉండేది. ఇందులో 20 అడుగుల పొడవైన శయానా మూర్తి ఉంది. 12. శ్రీ సత్యగిరి నాథ పెరుమాళ్ ఆలయం, తిరుమయం, తమిళనాడు. ఒక పంచ సత్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు నిలబడి మరియు వంగి ఉన్న రూపాలలో భక్తులను ఆశీర్వదిస్తారు. ఇది రాతిలో చెక్కబడింది. 13. బుధనిల్కంఠ నారాయణ ఆలయం, ఖాట్మండు, నేపాల్. నల్ల బసాల్ట్ రాతితో చెక్కిన 5 మీటర్ల విగ్రహం ఒక పవిత్ర కొలనులో ఉంది. హిందువులు, బౌద్ధులు ఇద్దరూ పవిత్రంగా భావిస్తారు. 14. శ్రీ రంగనాథ పెరుమాళ్, దేవదానం, తమిళనాడు. వడ శ్రీరంగం లేదా ఉత్తర రంగం. ఈ విగ్రహం ఆయన శిరస్సు క్రింద ఒక పాడితో ఉంటుంది, సమృద్ధి మరియు ధాన్యాగారానికి ప్రతీక. 15. అనంతసేన రామర్ ఆలయం, వెంగదంపేటై, తమిళనాడు. శ్రీరాముని అతిపెద్ద కొలువైన రూపం, అత్యంత అరుదైన శయన రూపం, అందంగా, నిర్మలంగా మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతమైనది. 16. ఆది జగన్నాథ పెరుమాళ్ ఆలయం, తిరుపుల్లాని, తమిళనాడు. లంకకు వంతెన నిర్మించడానికి ముందు తన తపస్సుకు ప్రతీకగా స్వామి దర్భ గడ్డిపై దర్భసేన రామర్గా కొలువై ఉన్నాడు. విభీషణుడి లొంగుబాటుతో ముడిపడి ఉంది. 17. కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. పెన్నా నది ఒడ్డున ఉంది. భగవంతుని కోసం కొండగా మారిన ఆదిశేషుడి పేరు మీద ఈ పేరు పెట్టారు. బ్రహ్మ, శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు శయన కోలంలో దర్శనమిస్తారు. 18. రంగమన్నార్ ఆలయం, శ్రీవిల్లిపుత్తూరు, తమిళనాడు. శ్రీ ఆండాళ్ జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విష్ణుమూర్తి ఒక మర్రి ఆకుపై కూర్చొని ఉన్న వాతపత్రసాయి.
పెరియల్వార్ మరియు ఆండాళ్ ఈ ఆలయానికి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. 19 రంగనాథ స్వామి ఆలయం, మాగడి, కర్ణాటక, దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని నమ్ముతారు కాబట్టి ఈ దేవతను బేలియో రంగనాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని మాండవ్య మహర్షి స్థాపించి కెంపేగౌడ, విజయనగర రాజులు విస్తరించారు. 20 స్థలసేన పెరుమాళ్ ఆలయం, మహాబలిపురం, తమిళనాడు. ఊరేగింపు దేవత అయిన ఆదిశేషుడు లేకుండా స్వామి నేలమీద ఉంటాడు. ఉల్లాగుయా నిన్రాన్ అని పిలువబడే అతని స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. పుండరీక మహర్షి తపస్సు మహాబలి పురాణంతో ముడిపడి ఉంది. 21 సత్యనారాయణ పెరుమాళ్ ఆలయం, తిరువత్తిగై, తమిళనాడు. శాంతరూపంలో ఉన్న నరసింహుని అరుదైన రూపం. త్రిపుర సంహారం సమయంలో విష్ణువు శివుడికి సహాయం చేశాడు. నరసింహుడిగా భోగసేనం అని పిలువబడే యుద్ధం తరువాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. 22 రంగనాథ స్వామి ఆలయం, రంగస్థలం, కర్ణాటక. సప్త ఋషులు ప్రతిష్ఠ నిర్వహించారు. మూర్తి సాలిగ్రామంపై భుజంగ సేనల్లో కొలువై ఉన్నాడు. రంగా క్షేత్రాలలో మోక్ష రంగా అని నమ్ముతారు. 23 పురుషోత్తమ పెరుమాళ్ ఆలయం, ఉత్తమర్ కోయిల్, తమిళనాడు. విష్ణువు, శివుడు, బ్రహ్మ కలిసి పూజించే విశిష్ట ఆలయం. భుజంగ సేనల్లో స్వామి. ఇక్కడ శివుడు బ్రహ్మహత్య దోషం నుండి ఉపశమనం పొందాడు. 24 వైతమనిది పెరుమాళ్ ఆలయం, తిరుక్కులూరు, తమిళనాడు. నవ తిరుపతి ఆలయాల్లో ఒకటి. కుబేరుడిని, ధర్మగుప్తుడిని ఆశీర్వదిస్తూ భగవంతుడు కొలమాన ప్రమాణంలో విశ్రాంతి తీసుకుంటాడు. సంపద రికవరీకి సంబంధించిన ఆలయం. 25 గజేంద్ర వరదరాజ పెరుమాళ్ ఆలయం, కబిస్థలం, తమిళనాడు. గజేంద్ర మోక్ష ఎపిసోడ్ సైట్. పెరుమాళ్ ఏనుగు గజేంద్రను రక్షించడానికి కనిపించాడు. ఇద్దరు మానవేతరులకు విష్ణుమూర్తి దర్శనమిచ్చిన దివ్యదేశం మాత్రమే. 26 వడివళగియా నంబి ఆలయం, అన్బిల్, తమిళనాడు. మండూకా మహర్షి విమోచనతో ముడిపడి ఉంది. విష్ణువు దివ్య సౌందర్యానికి బ్రహ్మ ముగ్ధుడయ్యాడు. కొల్లిడం నది ఈ ప్రదేశం యొక్క పవిత్రతను పెంచుతుంది. 27 దశావతార ఆలయం, దేవ్గఢ్, ఉత్తరప్రదేశ్. గుప్తుల కాలం నాటి పంచాయతీనా ఆలయం, మంచు విష్ణు ఫలకాలు. గజేంద్ర మోక్షాన్ని, నర నారాయణ పురాణాలను వర్ణిస్తాడు. నిర్మాణ అద్భుతం మరియు ప్రారంభ నాగర శైలి ఉదాహరణ. 28 కొల్లవిల్లి రామర్ ఆలయం, తిరువెల్లియంగుడి, తమిళనాడు. శ్రీ మహావిష్ణువు శుక్రాచార్యునికి తిరిగి దర్శనం కల్పించి ఆశీర్వదించాడు. భుజంగ సేనం నుంచి భక్తులకు శయన రామర్ దర్శనమిస్తాడు. చతుర్భుజ గరుడ మరియు అరుదైన పవిత్ర అరటికి నిలయం. 29 నీర్వన్న పెరుమాళ్ ఆలయం, తిరునీర్మలై, తమిళనాడు. విష్ణువు యొక్క 4 రూపాలు కనిపిస్తాయి: నిలబడటం, కూర్చోవడం, పడుకోవడం మరియు నడవడం. రంగనాథుడు మాణిక్య సేనల్లో కొలువై ఉన్నాడు. వాల్మీకి, భృగు మహర్షి ఇక్కడి స్వామిని ఆరాధించారు. 30 అనంత సయాన్, సారంగా, ఒడిశా. భారతదేశంలోనే అతిపెద్ద సమాంతర రాతి శిల్పాలు విష్ణువును చెక్కాయి. 9వ శతాబ్దపు శిల్పం, 15.4 మీటర్ల పొడవు. విష్ణువు ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటాడు. బ్రహ్మ తన నాభి నుండి బయటకు వచ్చాడు. కేరళలోని బంగారు సంపద కలిగిన పుణ్యక్షేత్రాల నుండి కర్ణాటకలోని నదీతీర దేవాలయాలు, తమిళనాడు యొక్క దివ్యదేశాల నుండి ఒడిషా యొక్క ఓపెన్ ఎయిర్ రాకెట్ అద్భుతాల వరకు ఈ 30 సేన మూర్తి ఆలయాలు విశ్వ విశ్రాంతి, సమతుల్యత మరియు అనుగ్రహం యొక్క సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. వాటిని సందర్శించండి. వాటిని అనుభవించండి. రంగనాథ భగవానుడు మీ ప్రయాణాన్ని శాంతితో, సమతుల్యతతో, శాశ్వతమైన ప్రేమతో ఆశీర్వదించాలి. ఈ పవిత్ర నివాసాలు మీ ఆధ్యాత్మిక మార్గంలో మీకు శాంతి, భక్తి మరియు ప్రేరణను తీసుకురావాలి. భారతదేశం యొక్క పవిత్ర ప్రకృతి దృశ్యాలలో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక అన్వేషణలను ఇష్టపడటం, పంచుకోవడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.